ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పబోయే టాపిక్ ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపీ. ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపీ. What is organic spectroscopy? The interaction between electromagnetic radiations and organic compound under investigation, then we call it organic spectroscopy. ఒక ఆర్గానిక్ కాంపౌండ్కి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ ఉండేటువంటి ఇంటరాక్షన్ని మనం ఇన్వెస్టిగేట్ చేసి స్టడీ చేస్తే వచ్చిన రిజల్ట్స్ని మనం ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపీగా చదువుతూ ఉంటాం. సో ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపీ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్కి ఆర్గానిక్ కాంపౌండ్ ఉండేటువంటి ఇంటరాక్షన్ని మనం ఇన్వెస్టిగేట్ చేస్తే వచ్చిన రిజల్ట్స్ని ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపీ అంటాం. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టెక్నిక్ used to gather structural information about organic compound. So organic compound లేదా ఆర్గానిక్ కాంపౌండ్స్ యొక్క స్ట్రక్చరల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఉపయోగించే ఒక టెక్నిక్ ఈ స్పెక్ట్రోస్కోపీ అనేది. సో ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క స్ట్రక్చరల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. సో స్టూడెంట్స్ ల్యాబ్లో ఎనాలిసిస్ చేస్తారు, క్వాలిటేటివ్ ఎనాలిసిస్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ అని. సో వాటికి సంబంధించిన ప్రిలిమినరీ టెస్టులు చేస్తారు, సాల్యుబిలిటీ టెస్ట్ చేస్తారు, సో ఫంక్షనల్ గ్రూప్స్ 1 by 1 చేస్తారు. అప్పుడు దాని యొక్క ఒరిజినల్ స్ట్రక్చర్ని డెడ్యూస్ చేసి చెప్తారు. సో దీనికి స్టూడెంట్స్ తీసుకునే టైం 3 hours అన్నమాట. బట్ స్పెక్ట్రోస్కోపీ ద్వారా కూడా ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క స్ట్రక్చరల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. రిమైనింగ్ మెథడ్స్ కన్నా ఈ స్పెక్ట్రోస్కోపీకి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే సో యాక్యురేట్ రిజల్ట్ ఇస్తుందండి. మనం కాంపౌండ్ టెస్ట్ చేసినప్పుడు అది ఇన్కేస్ ఆక్సిడైజ్ అవ్వచ్చు, లేదా రెడ్యూస్ అవ్వచ్చు, లేదా కాంపౌండ్ కొంతసేపు అలా ఉంచేసరికి వేరొక టైప్ ఆఫ్ రియాక్షన్గా మారచ్చు. బట్ ఇక్కడ యాక్యురేట్ రిజల్ట్ అనమాట. కాంపౌండ్ ఏమాత్రం పాడకుండా దాని యొక్క యాక్యురేట్ రిజల్ట్ని తెలుసుకుని దాని యొక్క స్ట్రక్చరల్ ఇన్ఫర్మేషన్ చెప్పగలుగుతాం. కాబట్టి స్పెక్ట్రోస్కోపీ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మిగతా వాటితో కంపేర్ చేస్తే స్పెక్ట్రోస్కోపీ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే అంటే యాక్యురేట్ రిజల్ట్ని ఇస్తుంది. యాక్యురేట్ రిజల్ట్ ఇస్తుంది. నెక్స్ట్, ఈ స్పెక్ట్రోస్కోపీ వల్ల టైం సేవ్ అవుతుంది. అంటే మనం రియల్ అనాలిసిస్ చేసినప్పుడు, ఐ మీన్ క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్ అనేది చేసేటప్పుడు మనకి 3 hours పడుతుంది దాని యొక్క స్ట్రక్చర్ తెలుసుకోవడానికి. ఇక్కడ వితిన్ 10 minutesలో తెలుసుకోవచ్చు అనమాట. అంటే కాబట్టి టైం సేవ్ అవుతుంది, వితిన్ 10 minutesలో తెలుసుకోవచ్చు. సో మనం అనాలిసిస్ చేసేటప్పుడు మనకి ఇచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్కి ఏదో ఒక రియేజెంట్ కలపడం, సో ఏదో ఒక ఎడిటివ్ కలపడం, ఏదో ఒక సాల్వెంట్ కలపడం, ఇలా చేస్తూ ఉంటాం. చేసి ఆ టెస్ట్ పాజిటివ్గా వస్తే రిపోర్ట్ నోట్ చేసుకుంటాం, నెగిటివ్గా వస్తే రిపోర్ట్ నోట్ చేసుకుంటా బయట పంపేస్తాం. దీనివల్ల ఏంటంటే టెస్ట్ చేసేటప్పుడు నీకు ఆర్గానిక్ కాంపౌండ్ అనేది నీకు చివరికి మిగలదు. కానీ ఇక్కడ స్పెక్ట్రాన్ రికార్డ్ చేసి మళ్ళీ కాంపౌండ్ రికవర్ చేసుకోవచ్చు. కాబట్టి డస్ నాట్ వేస్టేజ్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్. ఇక్కడ ఆర్గానిక్ కాంపౌండ్ అనేది వేస్ట్ అవ్వదు. స్పెక్ట్రోస్కోపీ ద్వారా మనం రిజల్ట్ తీసుకున్నట్లయితే ఆర్గానిక్ కాంపౌండ్ వేస్ట్ అవ్వదు. ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపీ అనే టెక్నిక్ సో ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క స్ట్రక్చరల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నాం. చాలా మెథడ్స్ ఉన్నప్పటికీ దీన్ని ఎందుకు వాడాలంటే యాక్యురేట్ రిజల్ట్ ఇస్తుంది, టైం సేవ్ అవుతుంది, ఆర్గానిక్ కాంపౌండ్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అందుకోసం దీన్ని చదువుకోవాలి. ఈ ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపీని జనరల్గా చాలా టైప్స్లో చదువుతాం. యువి స్పెక్ట్రోస్కోపీ అని, ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ అని, ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అండ్ ఈఎస్ఆర్ స్పెక్ట్రోస్కోపీ.
ఇలా డిఫరెంట్ ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపీస్ మనం చదువుతున్నాం. దీంట్లో ఫస్ట్ వన్ యువి స్పెక్ట్రోస్కోపీ. యువి స్పెక్ట్రోస్కోపీ. వాట్ ఈజ్ యువి స్పెక్ట్రోస్కోపీ అంటే the interaction between ultraviolet visible radiations and organic compound under investigation, that we call it UV spectroscopy. Organic compound ki ultraviolet and visible radiations kude interaction ni investigate cheste vachina results ni manam UV spectroscopy ga chaduvutam annamata. Aa results ni UV spectroscopy ga chaduvutam. సో ఇప్పుడు యువి స్పెక్ట్రోస్కోపీ అంటే ఏంటో మనం చెప్పుకున్నాం. ఆర్గానిక్ కాంపౌండ్కి అల్ట్రావైలెట్ విజిబుల్ రేడియేషన్స్ ఉండేటువంటి ఇంటరాక్షన్ని ఇన్వెస్టిగేట్ చేసి చదువుతూ వచ్చిన రిజల్ట్స్ని యువి స్పెక్ట్రోస్కోపీ అంటారు. యువి స్పెక్ట్రోస్కోపీ కెమిస్ట్రీ స్టూడెంట్స్ ఎందుకు చదువుకోవాలి అంటే ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క స్ట్రక్చరల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపీ ఉపయోగపడుతుంది. బట్ యువి స్పెక్ట్రోస్కోపీ ఆర్గానిక్ కాంపౌండ్కి సంబంధించి ఎటువంటి స్ట్రక్చరల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనేది మన క్వశ్చన్ అన్నమాట. ఎందుకు చదువుకోవాలంటే ఆర్గానిక్ కాంపౌండ్కి సంబంధించి ఎటువంటి స్ట్రక్చరల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఫర్ ద డిటెక్షన్ ఆఫ్ కాంజుగేషన్ ప్రెసెంట్ ఇన్ ద గివెన్ ఆర్గానిక్ కాంపౌండ్, మనకి ఇచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్లో కాంజుగేషన్ ప్రెసెంట్ అయిందో లేదో డిటెక్ట్ చేయడానికి ఈ యువి స్పెక్ట్రోస్కోపీ ఉపయోగపడుతుంది. అంటే మనకి డబుల్ బాండ్ ఉంటే ఈన్ అంటాం. ఆ డబుల్ బాండ్స్ కార్బన్ స్కెల్టన్లో 2 ఉంటే డైఈన్ అంటాం, 3 ఉంటే ట్రైఈన్ అంటాం, సో 4 ఉంటే టెట్రాఈన్ అంటాం. సో అందుకని ఎక్కువ ఉంటే పాలీన్ అని చెప్తాం. అయితే ఈ డైఈన్ ట్రైఈన్స్ తీసుకునేటప్పుడు డబుల్ బాండ్స్ ఆల్టర్నేటివ్గా అరేంజ్ అయి ఉంటాయి. అంటే కార్బన్ డబుల్ బాండ్, కార్బన్ సింగిల్ బాండ్, కార్బన్ డబుల్ బాండ్స్, కార్బన్ సింగిల్ బాండ్, కార్బన్ అంటే ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ ఉంటాయి. డబుల్ బాండ్ సింగిల్ బాండ్, డబుల్ బాండ్ సింగిల్ బాండ్, డబుల్ బాండ్ సింగిల్ బాండ్, ఇలా కనుక ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ ఉంటే అటువంటి వాటిని కాంజుగేటెడ్ డైఈన్స్ అని చెప్తూ ఉంటారు. సో దాన్ని మనం కాంజుగేషన్ అంటే మనకి ఇచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్ లో ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ ఉంటే కార్బన్ స్కెలిటన్స్ ఉన్నాయా లేదా అంటే కాంజుగేషన్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. సో యువి స్పెక్ట్రోస్కోపీ కాంజుగేషన్ డిటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్, ఫర్ ద డిటెక్షన్ ఆఫ్ స్టీరిక్ స్ట్రైన్ ప్రెసెంట్ ఇన్ ద గివెన్ ఆర్గానిక్ కాంపౌండ్, మనకి ఇచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్లో స్టీరిక్ స్ట్రైన్ ఉందా లేదా అనే దాన్ని డిటెక్ట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే కార్బన్కి అంటే కార్బన్ డబుల్ బాండ్ కార్బన్కి దగ్గరగా బల్కీ గ్రూప్స్ ఉంటే వాటి మధ్య స్పేషియల్ రిపల్షన్స్ వస్తాయి. లేదా ఒకే కార్బన్ మీద బల్కీ గ్రూప్స్ ఉన్న స్పేషియల్ రిపల్షన్స్ వస్తాయి. ఈ స్పేషియల్ రిపల్షన్స్ వల్ల కాంపౌండ్ గెయిన్ చేసుకునే స్ట్రెయిన్ని స్టీరిక్ స్ట్రెయిన్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ సిస్టిలబిన్ ఉంది, ట్రాన్స్టిలబిన్ ఉంది. సిస్టిలబిన్ స్టీరిక్ స్ట్రెయిన్ ఉంటుంది, సి డబుల్ బాండ్ సికి ఫినైల్ బల్కీ గ్రూప్ స్పేషియల్లీ దగ్గరగా ఉన్నాయి కాబట్టి. ట్రాన్స్టిలబిన్ ఉంది, సో సి డబుల్ బాండ్ సికి బల్కీ ఫినైల్ గ్రూప్స్ స్పేషియల్లీ ఫరేవేగా ఉన్నాయి కాబట్టి దాంట్లో స్టీరిక్ స్ట్రెయిన్ ఉంది. అంటే మనకిచ్చినటువంటి ఆర్గానిక్ కాంపౌండ్లో స్టీరిక్ స్ట్రెయిన్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి యువి స్పెక్ట్రోస్కోపీ ఉపయోగపడుతుంది అన్నమాట. నెక్స్ట్, ఈ యువి స్పెక్ట్రోస్కోపీని ఉపయోగించి ఫర్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ సిస్ ట్రాన్స్ ఐసోమర్స్, సో మనకి ఇచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్ సిస్ ఐసోమరా ట్రాన్స్ ఐసోమరా, మనకి ఇచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్ సిస్ ఐసోమరా ట్రాన్స్ ఐసోమరా అని తెలుసుకోవడానికి యువి స్పెక్ట్రోస్కోపీ అనేది ఉపయోగపడుతుంది. అంటే మనకి ఏదో ఒక కాంపౌండ్ ఇచ్చారు, అది 2 ఐసోమెరిక్ ఫామ్ లో ఉండొచ్చు. మనకి ఇచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్ సిస్ కాంపౌండా లేదా ట్రాన్స్ కాంపౌండా అని తెలుసుకోవడానికి యువి స్పెక్ట్రోస్కోపీ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. తెలుసుకోవడానికి యువి స్పెక్ట్రోస్కోపీ ఉపయోగపడుతుంది. మనకిచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్ కార్బోనైల్ కాంపౌండ్ అయినప్పుడు
కీటోయినాల్ టాటోమరిజంలో ఇన్వాల్వ్ అవుతుందా లేదా, అంటే కీటోయినాల్ టాటోమరిజంలో పార్టిసిపేట్ చేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి యువి స్పెక్ట్రోస్కోపీ ఉపయోగపడుతుంది. అంటే మనకి ఇచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్ కార్బోనిల్ కాంపౌండ్ అయింది. ఆ కార్బోనిల్ కాంపౌండ్ కీటోయినాల్ టాటోమరిజంలో పార్టిసిపేట్ చేసినప్పుడు మనం తీసుకునే కాంపౌండ్ కీటో ఫామ్ లో ఉందా, మేజర్ గా ఈనాల్ ఫామ్ లో ఉందా, కీటో ఫామ్ లో ఉందా ఈనాల్ ఫామ్ లో ఉందా అనేది తెలుసుకోవడానికి యువి స్పెక్ట్రోస్కోపీ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. ఫర్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ సమ్ ఇంపార్టెంట్ క్రోమోఫోరిక్ యూనిట్స్ లైక్ ఇథిలిన్ క్రోమోఫోర్, కార్బోనైల్ క్రోమోఫోర్, బెంజిన్ క్రోమోఫోర్ ఎక్సెట్రా. మనకిచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్ ఇథిలిన్ అనే క్రోమోఫోరిక్ పార్ట్ ఉందా లేదా, కార్బోనైల్ అనే క్రోమోఫోరిక్ పార్ట్ ఉందా లేదా, బెంజిన్ అనే క్రోమోఫోరిక్ పార్ట్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఈ యువి స్పెక్ట్రోస్కోపీ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. మనకిచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్ ఇథిలిన్ అనే క్రోమోఫోరిక్ పార్ట్ ఉందా లేదా, బెంజిన్ అనే క్రోమోఫోరిక్ పార్ట్ ఉందా లేదా, సో కార్బోనైల్ అనే క్రోమోఫోరిక్ పార్ట్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి యువి స్పెక్ట్రోస్కోపీ అనేది ఉపయోగపడుతుంది. ఇవి యువి స్పెక్ట్రోస్కోపీ చదువుకోవడం వల్ల కెమిస్ట్రీ స్టూడెంట్స్కి వచ్చే అడ్వాంటేజెస్. అంటే యువి స్పెక్ట్రోస్కోపీ చదివారనుకో మనకి ఇచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్లో కాంజుగేషన్ ఉందో లేదో చెప్పొచ్చు, అది సిస్ ఐసోమరా ట్రాన్స్ ఐసోమరా చెప్పొచ్చు, మనకి ఇచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్లో స్టీరిక్ స్ట్రెయిన్ ఉందా లేదా చెప్పొచ్చు, మనకి ఇచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్ కీటోయినాల్ టాటోమరిజంలో పార్టిసిపేట్ చేస్తుందా లేదో చెప్పొచ్చు. సో ఇథిలిన్ కానీ కార్బోనైల్ కానీ బెంజిన్ కానీ క్రోమోఫోరిక్ యూనిట్స్ ఉన్నాయా లేదా అనేది మనం ఈజీగా చెప్పడానికి యువి స్పెక్ట్రోస్కోపీ ఉపయోగపడుతుంది. అయితే మనందరికి ఇప్పుడు వచ్చే డౌట్ ఏంటంటే యువి స్పెక్ట్రోస్కోపీ చదివితే ఈ అప్లికేషన్స్ ఎలా వస్తాయి, అంటే కాంజుగేషన్ ఉందా లేదా, స్టీరిక్ స్ట్రెయిన్ ఉందా లేదా, సిస్సా ట్రాన్సా, ఎనాల్ ఫామా కీటో ఫామా, క్రోమోఫోర్స్ ఉన్నాయా లేదా అనేవి ఎలా తెలుస్తాయి అంటే ఆ పర్టికులర్ ఆర్గానిక్ కాంపౌండ్కి యువి స్పెక్ట్రాన్ని రికార్డ్ చేయడం ద్వారా తెలుస్తుంది. పర్టికులర్ ఆర్గానిక్ కాంపౌండ్కి యువి స్పెక్ట్రాన్ని రికార్డ్ చేయడం ద్వారా మనకి ఇటువంటి అప్లికేషన్స్ మనం అచీవ్ చేయొచ్చు అన్నమాట. అంటే యువి స్పెక్ట్రాన్ని రికార్డ్ చేయాలంటే మనకి యువి స్పెక్ట్రోఫోటోమీటర్ కావాలి. సో యువి స్పెక్ట్రోఫోటోమీటర్, యువి స్పెక్ట్రోఫోటోమీటర్. UV spectrophotometer consists of a source for releasing UV radiations. UV spectrophotometer ఒక సోర్స్ ని కలిగి ఉంది. ఆ సోర్స్ ఎందుకంటే అల్ట్రావైలెట్ అండ్ విజిబుల్ రేడియేషన్స్ ని రిలీజ్ చేయడానికి, అల్ట్రావైలెట్ అండ్ విజిబుల్ రేడియేషన్స్ రిలీజ్ చేయడానికి. ఏ సోర్స్ పడితే ఆ సోర్స్ అల్ట్రావైలెట్ అండ్ విజిబుల్ రేడియేషన్ రిలీజ్ చేయదు. సోర్స్ అల్ట్రావైలెట్ అండ్ విజిబుల్ రేడియేషన్ రిలీజ్ చేయాలి అంటే సోర్స్ హైడ్రోజన్ డిశ్చార్జ్ ల్యాంప్ అండ్ టంగస్టన్ ఫిలమెంట్ ల్యాంప్ అయి ఉండాలి. సో అది హైడ్రోజన్ డిశ్చార్జ్ ల్యాంప్ అనుకోండి, అల్ట్రావైలెట్ రేడియేషన్స్ రిలీజ్ చేస్తుంది. అంటే 1 నానోమీటర్స్ నుంచి 400 నానోమీటర్స్ వేవ్ లెంగ్త్ ఉండే రేడియేషన్స్ ని అల్ట్రావైలెట్ రేడియేషన్స్ అంటాం. అటువంటి రేడియేషన్స్ ని హైడ్రోజన్ డిశ్చార్జ్ ల్యాంప్ అనేది రిలీజ్ చేస్తుంది. టంగస్టన్ ఫిలమెంట్ ల్యాంప్ విజిబుల్ రేడియేషన్ రిలీజ్ చేస్తుంది. అంటే 401 నానోమీటర్స్ నుంచి 800 నానోమీటర్స్ వరకు అప్రాక్సిమేట్గా ఈ వేవ్ లెంగ్త్ ఉండేటువంటి రేడియేషన్స్ ని విజిబుల్ రేడియేషన్స్ అంటాం. ఇటువంటి రేడియేషన్స్ ని టంగస్టన్ ఫిలమెంట్ ల్యాంప్ రిలీజ్ చేస్తుంది. కాబట్టి యువి స్పెక్ట్రోస్కోపీలో, యువి స్పెక్ట్రోఫోటోమెట్రీలో ఉపయోగించే సోర్స్ ఏమై ఉండాలి, హైడ్రోజన్ డిశ్చార్జ్ ల్యాంప్ అండ్ టంగస్టన్ ఫిలమెంట్ ల్యాంప్ అయి ఉండాలి. హైడ్రోజన్ డిశ్చార్జ్ ల్యాంప్ అండ్ టంగస్టన్ ఫిలమెంట్ ల్యాంప్ అయి ఉండాలి. నెక్స్ట్, యువి స్పెక్ట్రోఫోటోమెట్రీ కన్సిస్ట్స్ ఆఫ్ ఎ మోనోక్రోమాటర్ for releasing monochromatic radiations, that means single wavelength of radiations. UV spectrophotometer ఒక మోనోక్రోమాటర్ కలిగి ఉంటుంది. ఇది మోనోక్రోమాటిక్ రేడియేషన్స్ ని, అంటే మనకి ఏ రేడియేషన్స్ అయితే, ఏ వేవ్ లెంగ్త్ ఆఫ్ రేడియేషన్స్ అయితే కావాలో ఆ రేడియేషన్స్ ని ఫిల్టర్ చేసుకోవడానికి, అంటే ఆ రేడియేషన్స్ మాత్రమే పంపించుకోవడానికి కన్వీనియంట్ గా మోనోక్రోమాటర్ మనం సెట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట.
UV spectrophotometer. Next, UV spectrophotometer consists of a cell for keeping organic compound. Organic compound ఉంచడానికి మనకు ఒక సెల్ కావాలి. సో కాబట్టి UV spectrophotometer ఒక సెల్ కలిగి ఉంటుంది. The cell is made up of especially quartz material. UV spectrophotometer లో ఉపయోగించే సెల్ అనేది మస్ట్ గా క్వార్ట్జ్ మెటీరియల్ తో డిజైన్ చేయబడి ఉండాలి. ఎందువల్లంటే మనం డిజైన్ చేసిన సెల్ మెటీరియల్ అల్ట్రా వైలెట్ అండ్ విజిబుల్ రేడియేషన్స్ ని అబ్జార్బ్ చేసుకోకూడదు. అబ్జార్బ్ చేసుకుంటే స్పెక్ట్రమ్ దానికి కూడా రికార్డ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మనం డెఫినెట్లీ అల్ట్రా వైలెట్ అండ్ విజిబుల్ రేడియేషన్స్ ని అబ్జార్బ్ చేసుకునేటువంటి మెటీరియల్స్ ని సెల్ గా డిజైన్ చేయాలన్నమాట. అందువల్ల ఇక్కడ మనం క్వార్ట్జ్ మెటీరియల్ ని సెల్ మెటీరియల్ గా చూస్ చేసుకున్నాం. UV spectrophotometer consists of a detector for detecting ultraviolet and visible radiations from compounds. కాంపౌండ్ నుంచి వచ్చినటువంటి అల్ట్రావైలెట్ అండ్ విజిబుల్ రేడియేషన్స్ ని డిటెక్ట్ చేయడానికి ఇక్కడ ఒక డిటెక్టర్ మనకు కావాలి. సో ఆ డిటెక్టర్ అల్ట్రావైలెట్ అండ్ విజిబుల్ రేడియేషన్స్ సోర్స్ నుంచి రిలీజ్ అయ్యాయి, ఆర్గానిక్ కాంపౌండ్ ఏవి అబ్జార్బ్ చేసుకుంది, ఏ రేడియేషన్స్ ఆర్గానిక్ కాంపౌండ్ ట్రాన్స్మిట్ చేస్తుంది అనే విషయాన్ని కంప్లీట్ గా డిటెక్ట్ చేయడానికి ఇక్కడ మనకు ఒక డిటెక్టర్ ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే సెల్ ని సోర్స్ నుంచి రేడియేషన్స్ రిలీజ్ అయ్యాయి, ఆ రేడియేషన్స్ అన్ని సెల్ నుండి ఆర్గానిక్ కాంపౌండ్ మీద పడ్డాయి. సో ఆ రేడియేషన్స్ డిటెక్టర్ రీచ్ అయ్యాయి. సోర్స్ నుంచి ఎన్ని రేడియేషన్స్ రిలీజ్ అయ్యాయి, ఆర్గానిక్ కాంపౌండ్ ఎన్ని రేడియేషన్స్ రీచ్ అయ్యాయి, ఆర్గానిక్ కాంపౌండ్ నుంచి ఎన్ని రేడియేషన్స్ ట్రాన్స్మిట్ అయ్యాయి, ఆర్గానిక్ కాంపౌండ్ చేత ఎన్ని రేడియేషన్స్ అబ్జార్ప్షన్ చేసుకోబడ్డాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ డిటెక్ట్ చేయడానికి ఈ డిటెక్టర్ ఉపయోగపడుతుంది. అండ్ UV spectrophotometer consists of a recorder for showing all UV spectrum. For showing UV spectrum. ఈ UV spectrophotometer ఒక రికార్డర్ కలిగి ఉంటుంది. ఈ రికార్డర్ UV స్పెక్ట్రాన్ని మనకు చూపించడానికి ఉపయోగపడుతుంది. సో UV స్పెక్ట్రాన్ని చూపించడానికి ఉపయోగపడుతుంది. అంటే స్పెక్ట్రం ఇలా ఒక పీక్స్ రూపంలో రికార్డ్ అవుతుంది. ఆ రికార్డ్ అయిన స్పెక్ట్రాన్ని మనకి విజిబుల్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది రికార్డ్. ఇది UV spectrophotometer ఇన్స్ట్రుమెంటేషన్ అన్నమాట. కాంజుగేషన్ తెలుసుకోవచ్చు, స్టీరిక్ స్ట్రైన్ తెలుసుకోవచ్చు, సిస్ ఐసోమరా ట్రాన్స్ ఐసోమరా అని తెలుసుకోవచ్చు, కీటోఫామా ఏనాల్ఫామా అని తెలుసుకోవచ్చు, ఇథిలిన్ కార్బోనైల్ బెంజిన్ వంటి క్రోమోఫోరిక్ యూనిట్స్ అని తెలుసుకోవచ్చు. UV స్పెక్ట్రోస్కోపీని చదువుతుంది. ఎలా తెలుసుకుంటాం? UV స్పెక్ట్రాన్ని రికార్డ్ చేస్తే. రికార్డ్ చేయడానికి UV స్పెక్ట్రోఫోటోమీటర్ కావాలి. UV స్పెక్ట్రోఫోటోమీటర్ ద్వారా మనం ఒక ఆర్గానిక్ కాంపౌండ్ కి UV స్పెక్ట్రాన్ని రికార్డ్ చేస్తాం. ఈ స్పెక్ట్రం అలా పీక్స్ ఇచ్చింది. ఈ పీక్స్ వల్ల మనకి కాంజుగేషన్ ఎలా తెలుస్తుంది, స్టీరిక్ స్ట్రెయిన్ ఎలా తెలుస్తుంది, సిస్ ఐసోమరా ట్రాన్స్ ఐసోమరా ఎలా తెలుస్తుంది, కీటోఫామా ఏనాల్ఫామా ఎలా తెలుస్తుంది, క్రోమోఫోరిక్ యూనిట్స్ ఎలా తెలుస్తాయి అనే డౌట్ వస్తుంది. అయితే ఎలా తెలుస్తాయి అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఓకేనా? అంటే ఈ స్పెక్ట్రం ద్వారా UV స్పెక్ట్రోస్కోపీ యొక్క అప్లికేషన్స్ని ఎలా అచీవ్ చేస్తాం అనే దాన్ని నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఈ క్లాస్ మీకు నిజంగా నచ్చి ఇంప్రెస్ అయితే లైక్ చేయండి. సో నా ఛానల్ KVB కెమిస్ట్రీ. మీరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు మీ మొబైల్ లేదా మీ ఈమెయిల్కి నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. కాబట్టి ఏ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు అన్నమాట. నేను చేసే వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఓకేనా? థ్యాంక్ యూ.